హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించుకోండి. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ దేవ సర్వోన్నతుడికి వందనాలు ప్రభువా. అయ్యా మహిమ గల దేవ అత్యున్నత శ్రీనివాసం కృష్ణ నా రక్షక విమోచకుడా నా ప్రాణ ప్రియుడా నీకు వందనాలు చూసుకోతున్నా ప్రభా. నీ యొక్క దేవుడు కనుక ప్రభువా. అవునైనా ప్రభా నీ యొక్క పక్షాన ప్రభావైనా మేము ఎవరి ఉన్నామన్న ప్రభా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమనిచున్నాం. మాతో ఉండి మీరు మాట్లాడమనిచున్నాం. మేము మాట్లాడాలి మేము కాదైనా మీరే మాట్లాడమంటున్నా మీరే నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఈ యొక్క నామంలో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ దేవునికి మహిమకరం గాక. దేవుని యొక్క నామం మహిమకరం గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన కుమార్తె పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడంటే ఏమని మాట్లాడడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధముగా ఉన్నాడని ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని విషయాలలో కొన్ని బాధల్లో కొన్ని యొక్క కష్టాలలో కొన్ని యొక్క ఇరుకు సమస్యలలో మానవ జీవితముగా ఉన్న మనము పడ్డప్పుడు స్నేహితులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ రక్త సంబంధులకు కానీ కదా పై అధికారులకే కానీ లేదా మనతో దగ్గరగా ఉన్న ప్రాణానికి ప్రాణం ఇస్తా అనే మాట ఇచ్చి అబద్ధమాడే స్నేహితుడని కానీ వారికి ఏం చేస్తామంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి మనం అడుగుతాం కదా. హల్లెలూయా కదా అడుగుతాం. లేదా నువ్వు చెప్పకుండా నీ తోటివాడో నీ పక్కవాడో ఎవరో ఒకరు ఇతరులకు ఫోన్ అయ్యో ఆ పలానా తను ఆయన బాగా దుఃఖంలో ఉన్నాడు, బాగా వేదనలో ఉన్నాడు, బాగా బాధపడుతున్నాడు, ఆయన ఓదార్చడానికి మనం వెళ్ళి కొన్ని మాటలు చెప్పి ఓదార్చాలని యొక్క ఆలోచన లాంటిది ప్రతి ఒక్క ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్క మానవునికి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. హల్లెలూయా. కానీ మనము పాపులుగా ఉన్నప్పటికీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నీ యొక్క బాధను, నీ యొక్క సమస్యని, నీ యొక్క దుఃఖాన్ని ఇతరులకు పంచుతున్నావు. కానీ దేవుడితో పంచడానికి నీవు అరుగుడుగా కాడకపోతున్నావు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీవు ఈ లోకాన్ని తెలుసున్న ప్రతి ఒక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి ఫోన్ చేసి అయ్యా నా బాధ ఇలా ఉంది, నేను దుఃఖిస్తూ ఉన్నాను, లేదా ఒక కుమారుడు ఒక కుమార్తె దుఃఖిస్తూ ఉన్నారు, వాళ్ళు ఓదార్చడానికి వెళ్దామని చెప్తున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు తెలుసా? బైబిల్ గ్రంథములో నెంబర్స్ ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో అధ్యాయములు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో పుస్తకాలు ఉన్నాయి. నీవు నిజమైన దేవుడికి కాల్ చేసి నిజమైన దేవుడికి ఫోన్ చేసి అయ్యా నేను దుఃఖంలో ఉన్నానయ్యా నన్ను ఓదార్చయ్యని ఎప్పుడు అడిగిన రోజు ఉందా? హల్లెలూయా. ఎప్పుడు అడిగిన రోజు లేదు. ఎందుకో తెలుసా? నీ దుఃఖము నీకే, నీ వేదన నీకే, అవునే కదా. కానీ ప్రతి ఒక్క దుఃఖంలో దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఎలా అయితే యెహోవా దేవునికి ఎలా కాల్ చేయాలి, యెహోవా దేవునికి ఎలా ఫోన్ చేయాలి అనేది విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో జీవిస్తున్నావో, ఎప్పుడైతే దీని యొక్క వాక్యానుసారంగా నడుస్తున్నావో, దీని యొక్క మాటకి నువ్వు విని నడుస్తున్నావో అప్పుడు నువ్వు మోకరించి కన్నీరు కార్చి నువ్వు దేవుడికి కాల్చాలి. తెలుసా? అయ్యా నేను దుఃఖ సమయంలో ఉన్నానయ్యా, అయ్యా నా బాధలో ఉన్నానయ్యా, అయ్యా కొన్ని సమస్యలు వచ్చాయ్యా అని ఎప్పుడైనా మోకరించి అడిగావా? ఈ సమస్యలు దుఃఖ దినాలు ఇంకానే ఉంటున్నాయి. దేవుని అడగడం లేదు. అందుకనే యోహాను 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది.
మీ హృదయమును నీ హృదయమును కలవరపడనీయకుడి. నీ హృదయమును కలవరపడయకుముడి అంటున్నాడు అక్కడ. దేవుని యందు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాడు, నా యందును నా యందును విశ్వాసం ఉంచుడి. నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో మానవునికి ప్రతి ఒక్కరికి నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖం వేదంలో ఉన్నప్పుడు తెలియపరచం ఆయన చేస్తారు తెలుసా? ఆయన చచ్చి ఓదాస్తాడు. ఏమోదాస్తాడు తెలుసా? అయ్యో అట్లా అట్లా బిడ్డ, అయ్యో అట్లా కాదు, ఇట్లా ఓదాస్తుంటాడు. కానీ నా నిజమైన దేవుడు ఓదార్చున్నాడు తెలుసా? మీకు హృదయమును కలవరపడకుండా బిడ్డ, మీ హృదయం జాగ్రత్తగా ఉంచుకోవడము, విశ్వాసము చేత ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసం చేత ఉండమంటున్నాడా లేదా? ఉండమంటున్నాడా? ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రశ్న జవాబు అందిస్తూ ఉంది. అదే దేవుడు చేసే ఫస్ట్ కాల్ అదే. యోహాను సువార్త 14:1 నుంచి మొత్తం చదువు. దేవునితో మాట్లాడుతుంటాడు, నేను ఓదాస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతుంటాడు, నీతో ఓదాస్తూ ఉంటాడు. ఇక తెలుసా? విశ్వాసం ఉంచుతున్నారా? అదేనా? విశ్వాసము ఉంచుడి. విశ్వాసం ఉంచి మీ యొక్క హృదయాన్ని కలవరపడకండి, జాగ్రత్తగా ఉండండి బిడ్డ. మీ దుఃఖ దినములు నాశనమైపోయే కాలం వస్తుంది. అవునా కాదా? ఈ లోకంలో దుఃఖిస్తున్నారు, ఈ లోకంలో బాధపడుతున్నారు. కానీ నేను నా తండ్రి దగ్గరికి పోయి మీకు నివాస స్థలం ఏర్పరచడానికి పోతున్నాను బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. 2వ వచనము రాయబడి ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. లేని ఎడల మీతో చెప్పుతాను. మీకు స్థలమును స్థిరపరిచి వెలుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మన కొరకై ఆయన స్థలమును స్థిరపరిచి ఇక్కడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా కీర్తన 42:5 వచనము, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణ అనియు కర్తయనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 14:1 వచనంలో ఏమంటుంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ ప్రేమ కుమార్తె, మీరు హృదయాన్ని పడేయకుండా మీరు విశ్వాసము చేత ఉండి మోకరించి ప్రార్థన చేయండి. మీ యొక్క జీవితాన్ని సరిదిద్దే యొక్క అవకాశం అని చెప్తున్నాడు. ఇక్కడ కీర్తనలు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ కీర్తనలో ఏమంటున్నాడు? 5వ వచనంలో ఏమంటున్నాడు? 42:5 వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నేను నాలో పెట్టిన యొక్క నా చేతలైన చెక్కబడి ఒక కుమారుని యొక్క జీవితంలోకి ఆ యొక్క అంతరంగులకు పంపించిన వాడు నేనే కనుక నా ప్రాణమా నువ్వెలా కుంగి ఉన్నావు అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు. ప్రతి ఒక్క దాన్ని గద్దిస్తూ ఓదాస్తున్నాడు. నా ప్రాణమా నువ్వెలా కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త అనియు అక్కడ ప్రాణమునకు చెబుతున్నాడు. అక్కడ దేవుని యందు నిరీక్షణ ఉంచును. ఆయన రక్షణకర్తయగు నిజమైన దేవుడు ఆయననే. ఆయనను స్తుతించు కనపరచము. లోకాశలకే పోకు బిడ్డ, లోక జీవము వద్దు బిడ్డ, విద్యలు మేడలు వద్దు బిడ్డ, ఆయన తుప్పబడిపోయేటి అనేసి పరిశుద్ధాత్మ దేవుడు
తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. రిబా శ్రీకందల రమ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు కనుక దేవుని యొక్క సంకల్పం ఏమై ఉందో పరిశుద్ధాత్మ తెలియడానికి ఇంకా సిద్ధం. అదే 6వ వచనములో, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నదయ్యా. కావున యోర్దాను ప్రదేశమును యోర్దాను నది ప్రదేశమునకు హెర్మోను పర్వతముల నుండి హెర్మోను పర్వతముల నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఎంత ఉడుపులో పడి ఉన్నా, ఎంత నష్టపొంగులో పడి ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవడం సిద్ధంగా ఉన్నా. హల్లెలూయా. హల్లెలూయా. అది తెలుసా, దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యానుసారంగా నమ్మించు ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ నీవు జీవ గ్రంథము తెరిచి నువ్వు దుఃఖ బాధస్థితిలో ఉన్నప్పుడు యోహాను సువార్తను చదివినప్పుడైతే నీతో దేవుడు మాట్లాడతాడు, నిన్ను ఓదాసు. అదే ఫస్ట్ కాల్. హల్లెలూయా. సంఖ్యాకాండము 6:26. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. హల్లెలూయా. ఇక్కడ వచ్చింది. అవునా, ఇక్కడ వచ్చింది. నీ హృదయంలో కలవరపడవని చెప్తున్నాడు, విశ్వాసం చేత ఉండని చెప్తున్నాడు. ప్రాణములు కుందనీయకుండా ఆయన యొక్క సన్నిధిలో మోకరి చూపించి కనపరుచుంటున్నాడు. ఆయన భయభక్తి కలిగి ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, సంఖ్యాకాండంలో ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ, యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. అక్కడ ఆశ్రయించుడు. హల్లెలూయా. యెహోవా సన్నిధిని నీకును ప్రకాశింపించును గాక అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. అయితే అప్పుడు ఏమని తెలుసా, నీ దుఃఖ వేదములు వెళ్ళిపోయాయా? దుఃఖ వేదములు నువ్వెంత దుఃఖిస్తున్నావో, దేనికంత దుఃఖిస్తున్నావో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవాడు ఈయన ఓదార్చాడు లేదా? ఓదార్చి యెహోవా సన్నిధిని ఇచ్చాడు. హల్లెలూయా. రిబా శ్రీకందల రమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేత నింపబడ్డవారు, దేవుని చేత ఆత్మ చేత నింపబడ్డవారు, వాక్యం చేత నడుచుకున్నవారు, ఆయన భయం కలిగి ఉన్నవారు, విశ్వాసం చేత నింపబడి ఆ యొక్క హృదయాన్ని కలవరపడకుండా హృదయంలో ఆయనను సింహాసనం కూర్చున్నప్పుడు ఆయనకు యెహోవా సన్నిధి ఇచ్చుచున్నాడు. అందుకే యెహోవా సన్నిధి ఇచ్చును గాక. హల్లెలూయా. అదేవిధంగా కీర్తనలో 4:6 మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. హల్లెలూయా. మాకు మేలు చేయవారు ఎవరున్నారని ఎంతోమంది అంటున్నారు, కానీ మేలు చేసే ప్రకాశించే యొక్క కాంతిని అనుగ్రహించు అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంతో అనుగ్రహించు అని ఎప్పుడైతే నువ్వు అనుకొని మోకరించి ప్రార్థన చేస్తుంటావో నీకు జీవ కిరీటం వేయడానికి సిద్ధంగా రిభాషి కదలరమ్మ. ఎందుకో తెలుసా, దేవుడు ఆశీర్వదించి ఆయన నా కుమారుడా నా కుమార్తె అని పిలుచుకొని తన కవిగిరిలో అద్దుకొని ఆయన మించి ఒక ఆశీర్వాదం చేయడానికి సిద్ధంగా దుఃఖ వేదములను తుడిచివేయడానికి నా యేసయ్య ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అదే సంఖ్యాకాండము 6:26 చివరిగా, యెహోవా నీ మీద. అయితే ఇక్కడ దేవుని భయభక్తులు నడుచుతున్నప్పుడు ఆయనకు హృదయాన్నిచ్చి హృదయం సింహాసనం మీద కూర్చుకొని ఆయన వాక్యం సార్ నడుచుతూ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు దుఃఖవేదములో ఉండి నువ్వు యోహాను సువార్త 14:1 చదువుతూ ఆయన చూపిస్తూ ఆరాధించినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా
యెహోవా నీ మీద యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగును గాక. ఉదయింపజేసి నీకు సమాధానము కలుగును గాక అనే ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ దేవుడు చిత్తంగా ఉన్నాడు. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరింపజేయవలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఎవరైతే యెహోవా నామమున దేవుని యొక్క నామమున ఉచ్చరించి స్తుతించి గణపరిచి మయపరిచి ఎవరైతే ఉన్నారో వారిని విస్తారమైన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు ఈయన చిత్తంగా. ప్రేమైన కుమార్తె నువ్వు దుఃఖ భేదములో ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ హృదయమును అల్లసట రేపకు బిడ్డ, నీ హృదయమును భయపడించకు బిడ్డ. నీ హృదయం వీక్గా ఉన్నదంటే అర్థం చేస్తా, నీ హృదయంలో నా యేసయ్య లేడని అర్థం. ఇప్పుడే మోకరించి ఇప్పుడే నువ్వు దేవుని స్తుతించి కనపరచు. అయ్యా నా హృదయములో నా ప్రభువా నీవు రావాలయ్యా. యేసయ్యా నీవు నా హృదయంలోకి వస్తే ఆశీర్వాదములు నా ప్రభు ఉంటాయ్యా. నువ్వు నా హృదయంలో వస్తే నా దుఃఖ భేదములు ఏముండయ్యా. ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు దుఃఖ వేదములు సమీపముగా నాశనం చేయడం సిద్ధంగా ఉన్నాడు. సుఖ సంతోషమైన జీవితము పరిశుద్ధాత్మ సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకే నా కొరకే కలవగిరిలో రక్తం చిందించాడు నా యేసయ్య. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి మనకు వివాస స్థలముకు సిద్ధముగా చేయడానికి ఆయన వెళ్ళాడు. ప్రేమ కుమార్తె దుఃఖ వేదములు నువ్వుతో ఉన్నావా? దుఃఖముతో బాధపడుతున్నావా? వేదనతో బాధపడుతున్నావా? ఈ సమస్యలతో బాధపడుతున్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవునికి బైబిల్ గ్రంథంలో ఇంపార్టెంట్ ఫోన్ నంబర్స్ లాగా జీవ యొక్క గ్రంథం రాయబడ్డ గ్రంథంలో ఉన్నాయి. నువ్వు మోకరించి అది గ్రంథమును చదివి మోకరించి నువ్వు పరిశుద్ధాత్మ జరిగినప్పుడు సమస్యలకున్నగా నీకు ఓదార్పు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. శ్రీకందాలమ్మ పరిశుద్ధాత్మ దేవా నీకు వందన ప్రభువా, సర్వోన్నతుడా నీకు వందనాలు. నీవే మహిమగల దేవునప్ప. విన్న ప్రతి ఒక్క మాట నప్ప ఫలించి అది కృపను సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించవచ్చు తండ్రి. ఆమేన్.